హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. నేటి ప్రశ్నలు ఏప్రిల్ 24కి సంబంధించి మొదటి ప్రశ్న. ఇటీవల సిప్రి సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం రక్షణ రంగం కోసం అధికంగా ఖర్చు చేస్తున్న దేశాలు ఏవి? ఆన్సర్ అమెరికా, చైనా, రష్యా, ఇండియా. టాప్ 4 కంట్రీస్ అన్నమాట. సో సిప్రి యొక్క హెడ్ క్వార్టర్ స్వీడన్లోని స్టాక్హోమ్లో ఉంటుంది. ఇది రక్షణ రంగానికి సంబంధించినటువంటి నివేదికలను విడుదల చేస్తుంది. రెండో ప్రశ్న. ఇటీవల ఏ దేశ 60 సంవత్సరాల దౌత్య సంబంధాల్లో భాగంగా భారతదేశం హిందీ రేడియో ప్రసారాన్ని ప్రారంభించింది? ఆన్సర్ కువైట్. మూడో ప్రశ్న. లక్ష్మణ తిరిహా నది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ కర్ణాటక, కొడుగు డిస్టిక్. ఇలా ఏవైతే రీసెంట్గా నదులు వార్తలు నిలుస్తాయో వాటి యొక్క ప్లేస్ చూడడం ఇంపార్టెంట్. ఈ నది ఎందుకు వార్తలు నిలిచిందంటే ఎప్పుడు ప్రవహిస్తూ ఉండే ఈ నది ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువ కాకముందే పూర్తిగా ఎండిపోయిందంట. నాలుగో ప్రశ్న. ధృవ అనే శాటిలైట్ తయారీ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ హైదరాబాద్. ధృవ అనే శాటిలైట్ కేంద్రం ఒక ప్రైవేట్ స్పేస్ సంస్థ అన్నమాట. దీన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారంట. అయితే ఈ మధ్య అంతరిక్ష రంగంలో ప్రైవేట్ స్టార్టప్ పాత్ర పెరుగుతుంది. అలాగే 2019-20లో ప్రారంభించినటువంటి ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ కారణంగా అంతరిక్షంలో ప్రైవేట్ పాత్ర చాలా పెరిగింది. అయితే మన దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ సంస్థ ఏదంటే స్కైరూట్ ఏరోస్పేస్. అది విక్రమ్ ఎస్ అనే రాకెట్ను ప్రయోగించడం, కానీ దానికి ప్రారంభ మిషన్ ఇదంతా కూడా దానికి సంబంధించింది. ఇప్పుడు ధృవ అనే ఒక శాటిలైట్ తయారీ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారంట. ఐదో ప్రశ్న. ఇటీవల 30 వారాల గర్భ విచ్ఛిత్తికి అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఏ ఆర్టికల్ ప్రకారం ఇచ్చింది? ఆన్సర్ ఆర్టికల్ 142. ఆర్టికల్ 142 ఏం చెప్తుందంటే ఇందులో సంపూర్ణ న్యాయం అనే పదాన్ని పేర్కొనడం జరిగింది. ఈ తీర్పు ఎందుకు వార్తలు నిలిచింది అంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 ప్రకారం ఈ చట్టం ఆధారంగా 24 వారాల వరకు గర్భ విచ్ఛిత్తికి అవకాశం ఉంటుంది. అయితే కానీ కొన్ని అసాధారణ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు 14 ఏళ్ల బాలికకు 30 వారాల గర్భ విచ్ఛిత్తికి అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఆ అమ్మాయి లైంగిక దాడికి గురి కావడంతో 30 వారాల గర్భ విచ్ఛిత్తికి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆరో ప్రశ్న. షెంజన్ వీసాను ఇటీవల ఎవరు తీసుకొచ్చారు? ఆన్సర్ యూరోపియన్ యూనియన్. ఏడో ప్రశ్న. సెకండ్లలోనే రీఛార్జ్ చేయగల సోడియం బ్యాటరీ ఇటీవల ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు. ఎనిమిదో ప్రశ్న. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి మహిళా వీసీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నయీమా ఖాతున్. తొమ్మిదో ప్రశ్న. హెవెన్లీ ఐలాండ్స్ ఆఫ్ గోవా అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ శ్రీధరన్ పిల్లాయి. పుస్తకాల పేర్లను ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోండి. సో ఇలాంటి మరిన్ని ప్రశ్నల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. మీరు ఈ ప్రశ్నకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీని యొక్క ఆన్సర్ నేను చెప్తాను.